హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. ఇప్పుడు మనం శ్రీమతి గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఇప్పుడు కథలోకి. ఒక్కో సమయంలో గంటల ముళ్ళు కదిలేందుకు యుగాలు పట్టినట్లు అనిపిస్తుంది. సిద్ధార్థకి ఈ మధ్య వాచి చాలా వేగంగా పోతున్నట్లు, కాల వేగం రెట్టింపైనట్లుగాను ఉంది. రోజులు క్షణాల్లో దొర్లిపోతున్నాయి. తెల్లవారింది మొదలు కుముదిని నామస్మరణ తప్ప అతనికి వేరే ధ్యాస లేదు. పుస్తకం తెరిచినా మూసినా కుముదిని రూపం అతని కళ్ళ ముందు సాక్షాత్కారం చేస్తోంది. అతను వ్రేళ్లు చాపి తన వయసు లెక్క పెట్టుకుంటున్నాడు. అంతటితో తృప్తి పడని వాడిలా కుముదిని వయస్సు తగ్గినట్లు ఊహిస్తున్నాడు. అతని ఊహలు కల్లోలంగా చెదిరిపోగానే యథార్థం బయటపడి నిస్పృహగా నిట్టూడుస్తున్నాడు. కుముదిని చాలాసార్లు అనుకుంటుంది, ఈ పిల్లడితో నాకేమిటి అని. పిన్ని చాలా రోజుల తర్వాత భానుమతిని కలుసుకుంది కుముదిని. చేస్తున్న పని ఆపి వచ్చేసి పెద్ద కూతురి పక్కన కూర్చుంది భానుమతి. కుముదిని చేతిగాజులు సవరిస్తూ, చాలా చిక్కిపోయావు, ఏమిటి విశేషం అంది అంతలోనే ఆప్యాయంగా. పిన్ని, కుముదిని గొంతు పెగిలి రాలేదు. చెప్పు. ప్రమద్వర పెళ్లి చేస్తే బాగుంటుంది కదూ. భానుమతి హఠాత్తుగా కుముదిని ముఖంలోకి చూసింది. నాకు తెలిసిన పిల్లడున్నాడు పిన్ని. శాఖభేదమైతేనే. అతను బుద్ధిమంతుడు, ఈడు జోడు బాగుంటుంది. నువ్వు నాన్నగారితో చెప్పు. భానుమతి నివ్వెరపోయి చూడసాగింది. ఆ తర్వాత నెమ్మదిగా, నీకు తెలుసు కుముదా, మీ నాన్నగారు ఇటువంటి విషయాల్లో ఎంత ఖచ్చితంగా ఉంటారో. నేను ఆయన్ని ఒప్పించలేను అంది. భానుమతి అందించిన కాఫీ త్రాగి బయటపడింది కుముదిని. ఆమె మనస్సు వికలమైపోయింది. ఈ విధంగానైనా సిద్ధార్థతో తమ బంధుత్వాన్ని స్థిరం చేసుకోవాలనుకున్న ఒక్క ఆశ ఆదిలోనే ముడిపడినట్లయిపోయింది. ఎందుకో ఆమెకి తెలియకుండా ప్రయత్నంగా కనుకొలకుల్లో నీరు చేరింది. ప్రేమ స్వరూపం ఇంత బాధగా ఉంటుందా అనుకుని క్షణకాలం ఆశ్చర్యపోయింది. తనకేమి తక్కువైందని సిద్ధార్థ కోసం వెంపర్లాడడం అని కూడా ఆలోచించసాగింది. రిక్షా కుదుపుకి ఈ లోకంలోకొచ్చింది. మూర్తి చేతిలో పూలతో వీధి వాకిట్లో పిల్లలతో కబుర్లు చెప్తున్నాడు. కుముదిని పువ్వులందుకుని నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. మూర్తి ఆమె వెనుకే లోపలికొచ్చాడు. తెల్లని ఆమె ముఖం రంగులు మారి అశాంతిని, ఆరాటాన్ని వ్యక్తం చేస్తోంది. అతను ఆమె చుట్టూ చేతులు బిగించి, మీ ఇంటికి వెళ్ళావా అని అడిగాడు. కుముద పెదవి విప్పకుండా తల ఊపింది. మీ పిన్ని ఏమన్నారు? కుముదిని తమాయించుకుని, నాన్నగారి ఇష్టం అంది. ఈ మాట వింటూనే అతను గది గోడలు అదిరిపోయేలా, నేను చెప్పలేదు, ఆమె పక్కా తెలివైనది. నీ ఇష్టాలేమీ అక్కడ సాగవు. ఎందుకొచ్చిన ప్రయాస? వెనకటికి దారిని పోయే శని నా నెత్తిమీద నుంచి పొమ్మన్నారుట. అలా తెచ్చుకోకు అన్నాడు. కుముదిని చివాల్న తలెత్తింది. మా పిన్ని చాలా మంచిది, ఆమెను మీరు అనవసరంగా అంటున్నారు. మూర్తి చిత్రంగా నవ్వాడు. ఇవాళ అతని నవ్వు కూడా గమ్మత్తుగానే కనిపిస్తోంది. ఎవ్వరికీ ఎటువంటి అపకారము చెయ్యని అతను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇన్నాళ్ళు దాగిన బొమ్మకి అటువైపు ఉన్న చిత్రం కనిపిస్తున్నట్లుంది. మీ పిన్ని నిన్ను బాగా చూస్తుండొచ్చు, కానీ ఆమెకు కూడా కొన్ని అభిప్రాయాలున్నాయి. తన తరఫు బంధువులకు ఇవ్వాలనే ఆశ, కోరిక ఆమె అంతరాంతరాళాల్లో ఉంది. ఆమె తలుచుకుంటే ఇటువంటి సిద్ధార్థల్ని 10 మందిని ఈజీగా కొంటుంది. కుముదిని పీట వాల్చుకుని గోడకు చేరగిలబడి కూర్చుంది. సిద్ధార్థకి ప్రమద్వరనిచ్చి చేయటంలో నాకేం స్వార్థం ఉంది? అతను బుద్ధిమంతుడు, బాగుంటాడు. పైగా మన కుటుంబంలో కలిసిపోవాలన్న చిన్న కోరిక కోరాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను, కానీ నాకేదో వైకుంఠం ఒరిగి ఒళ్ళో పడదుగా అని నువ్వు అనుకుంటే చాలదు, వాళ్ళనుకోవాలి. ఆ మాట వాళ్ళు అనుకోరు. పెళ్ళి అంటే మాటలా?
భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అనవసరంగా నువ్వు బాధపడకు. కందకి లేని దురద కత్తిపేట కన్నట్లు మనకెందుకు? ప్రమద్వర అంటే మీకు ఇష్టం కాదు? ఎందుకు కాదు? మరి ప్రమద్వరకి ఇష్టమని క్యాడ్బరీస్ ప్రతి ఫస్ట్ తారీఖున కొనిపెడతారు కదా. అటువంటిది అది జీవిత భాగస్వామిని కోరుకోవటంలో మిమ్మల్ని ప్రాధేయపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మాట్లాడరే. చాక్లెట్ కొనివ్వగలను, ఓ పట్టు పరికిణి కొనివ్వగలను, నా పెంపుడు కూతురు అని బాహాటంగా చెప్పగలను. కానీ సిద్ధార్థ విషయంలో మీ నాన్నగారు ఏమంటారో నాకు తెలుసు. ఏమంటారేమిటి? నేనింకా బ్రతికే ఉన్నాను అంటారు. అంత మాట అంటారా? అవును అంటారు. అతను నిల్చుని అలసిపోయినట్లు కూర్చుండిపోయాడు. ఇంతలో మాటల్లోనే సిద్ధార్థ అక్కడికొచ్చాడు. సిద్ధు సంభ్రమంగాని లేచి నిల్చుంది కుముదిని. ఆమె దృష్టిలో మూర్తి లేడు. సిద్ధార్థ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. నిన్ను చూసి 24 గంటలైపోయిందిరా. నేనెలా ఉండగలను నిన్నొదిలి? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడేమిటి ఇలా నా జీవితంలోకి వేళకాని వేళ వచ్చే అతిథిలా వచ్చావు? ఆమె కళ్ళల్లో నిగ్రహించుకున్న దాగని కన్నీరు ఒలికి చెంపల మీద పడింది. మూర్తి చటుక్కున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుముదిని ఆ సంగతి కూడా గ్రహించలేదు. సిద్ధార్థ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుని ఆమె చెంపల మీద ముద్దు పెట్టుకుంటూ మేడం మేడం అంటున్నాడు తన్మయత్వంతో. కుముదిని ఈ లోకంలో లేని దానిలా అతని వైపు ఆరాధనగా చూడసాగింది. 2 నిమిషాల తర్వాత అతను ఆమెను దూరం జరిపి, చెప్పండి మేడం. మీరు నాకు కావాలి అన్నాడు. కుముదిని అప్రయత్నంగా 2 చేతులు నెత్తిన ఉంచుకొని కుప్పలా కూర్చుండిపోయింది. మనిషికి మధ్య బాంధవ్యాలు ఎన్నో రకాలు. కుముదిని సిద్ధార్థ ఏ కోణంలోంచి ప్రేమిస్తున్నాడో ఇద్దరికీ అంతు చిక్కడం లేదు. కుముదిని నిర్లజ్జగా అతని ముఖంలోకి చూస్తూ, సిద్ధు, ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగింది. చెప్పండి. నువ్వు ఉద్రేకాలకి లొంగిపోయినప్పుడు తప్పు పని మాత్రం చేయకు. వెంటనే పెళ్లి చేసుకో. సిద్ధార్థ పక్కన ఆటం బాంబు బ్రద్దలైనట్లయింది. అతని కళ్ళు దిగంతాలను వెతుక్కుంటున్నాయి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని బంధువులకి, కన్నతండ్రికి, ఆత్మీయులకి దూరమై ప్రేమ కోసం పరితపించిన అతనికి కుముదిని ప్రేమ అమృతం మాదిరిగా ఉంది. ఆ ప్రేమని తన స్వంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నే అతన్ని అనుక్షణం చిత్రవధ చెయ్యసాగింది. మనిషి, మనసు రెండూ కావాలంటే ఆ మనిషిని ఏం చెయ్యాలి? తన దానిగా కట్టుదిట్టం చెయ్యాలంటే? అతను ఆ ఊహకే అదిరిపోయాడు. ఆమెను దీక్షగా చూడసాగాడు. కుముదిని కళ్ళు మెరుస్తూ 1000 అశ్విక శక్తులతో అతన్ని దారుణంగా తన వైపు లాక్కుని వెళ్తున్నాయి. ఆమెకు వయసు మీరిందని గుర్తు చేస్తూ ఇన్నాళ్ళు కనిపించిన తెల్ల వెంట్రుకలు అసలే కనిపించడం లేదు. ఆమె ముక్కు, నోరు, ముఖం అమాయకంగా కనిపించే చిన్నపిల్లల్ని తలపుకు తెస్తున్నాయి. ఆ కళ్ళల్లో జీవితంతో పోరాటం చేసి అలసిపోయిన గాథలు అలల మాదిరి కదులుతున్నాయి. అతను చటుక్కున ఆమె చుట్టూ చేతులు వేసి తన వైపుకు లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతురాలైంది కుముదిని. ఆమె శరీరంలో రక్తం కొన్ని వేల వోల్టుల వేగంతో ప్రసరించసాగింది. ఆమె అణువణువు నిప్పుల్లో ఉంచినట్లు చిత్రవధను అనుభవించసాగింది. మూర్తి సమక్షంలో నిల్చుని ఒక క్షణం చూసి సిగరెట్టును నలిపివేసి, నాకు అన్నం పెట్టడం ఉందా లేదా అని అడిగాడు. కుముదిని శరీరం ఒక్కసారి చల్లబడిపోయింది. శరీరంలో ఒకవైపు పూర్తిగా పక్షవాతం వచ్చి ఆ పార్శ్వం పూర్తిగా అధీనంలో లేనట్లు లేచి నిలబడింది. శరీరాన్ని మనసు తోస్తూ ఉంటే పీట వేసి వడ్డించింది భర్తకి. సిద్ధార్థ ఇంటివైపు దారితీశాడు. అతనికి మనసు చెప్తోంది ఇంటివైపు దారితీయమని.
చీకట్లో అతను దారి తప్పి ప్రయాణం చేస్తున్న బాటసారి మాదిరి కదిలి వెళ్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ అతనికి దారి చూపిస్తున్నాయి. దూరంగా రేడియోలో ఏ రాస్తే హై ప్యార్ కీ చల్నా సంభల్ సంభల్కే అన్న పాట వినిపిస్తోంది. అతను ఉలిక్కిపడ్డాడు. తల ఎత్తి చుట్టూ చూశాడు. 2 సందులు మలుపు తిరగగానే ప్రమద్వర గుమ్మంలో నిల్చున్నదల్లా లోపలికి అడుగు వేసింది. అతను దారి తప్పినట్లు సర్దుకుని తల ఎత్తి వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. ఆమెవరు? ఈ ప్రశ్న వింటూనే సిద్ధార్థ ఉలిక్కిపడ్డాడు. అతని నవనాడులు కృంగిపోయాయి. పినతండ్రి జీవన్ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. మాట్లాడవే. వీడెవడు నిన్ను అడిగేందుకు అనుకుంటున్నావా సిద్ధార్థ? రోజూ నువ్వు గంటల తరబడి ఆమె ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడం నాకు తెలియదని అనుకోకు. ఇంతకీ ఎవరామె? నా స్నేహితురాలు. సిద్ధార్థ నిశ్చలంగా జవాబు చెప్పాడు. ఏమన్నావు? నీ స్నేహితురాలా? ఆమె నీకు స్నేహితురాలా? ఎంత ధైర్యం! ఈ మాట నీకు ఆమె చెప్పిందా? ఆమెనెందుకు మీరు మధ్యలోకి తీసుకొస్తారు? ఆమె మిమ్మల్నెవరినీ ఏమీ అనలేదు కదా. జీవన్ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. నిన్న మొన్నటిదాకా నోట్లో నాలుకే లేనట్లు కనిపించిన సిద్ధార్థ నిమిషాల మీద ఎదిగిపోయినట్లు కనిపించాడు. అతనికి ఒక పట్టాన గొంతు పిగిలి రాలేదు. వెంటనే అతనికి తన పెద్దరికం, పరపతి, తనకున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం గుర్తుకొచ్చాయి. అతను ఈసారి గొంతు పెద్దది చేసి, చాలా పెద్దవాడివైపోయావు. నీకిన్ని మాటలు ఆమె నేర్పిందనుకుంటాను అన్నాడు. సిద్ధార్థకి 2 చేతులతో తల మీద గట్టిగా బాదుకోవాలనిపించింది. ఆమె కాదు, ఆమె చాలా మంచిది, ఆమె ప్రేమ మీకు ఏ ఒక్కరికి అర్థం కాదు అని గొంతు చించుకుని రక్తనాళాలు తెగిపోయేట్లు అరవాలనిపించింది. అయినా అతను తనను తాను సంభాళించుకొని పినతండ్రి ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు. ప్రొద్దున్నే లేస్తూనే ఎవరి ముఖం చూశానబ్బా అనుకుని చాలాసార్లు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అతనికి ముఖం మీద మెరుపు కొట్టినట్లయింది. సౌందర్య తల్లి పద్మావతి గుర్తుకొచ్చింది అతనికి. అవును ఆమె. పినతండ్రి రాగానే వార్తలన్నీ చేరవేసేది ఆమె కాక మరెవరు? కోమల్. సిద్ధార్థ గుండె ఆగినట్లయింది. స్నేహం చేస్తున్నట్లే చేస్తూ చాప కింద నీళ్ల మాదిరి ఎంత పని చేశాడు. తను కుముదిని ఇంటికి వెళ్తున్నది ప్రమద్వర కోసమే అని కూడా చెప్పేశాడు. జీవన్ గొంతు చించుకుంటూ, ఆమె నీకేం కావాలి? నీ క్లాస్మేటా? మీ కాలేజీలో టీచరా? లేక మనకేమన్నా బంధువా? ఎందుకు వెళ్తున్నావు ఆమె ఇంటికి? ఆ ఇంటి పిల్లను చేసుకోవాలనుకుంటున్నావని విన్నాను, నిజమేనా అని అడిగాడు. సిద్ధార్థ పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. అతను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. నువ్వింకా ఆమెను కలుసుకుందుకు వీల్లేదు. అప్పటికప్పుడు కాలు విరిగిన రేస్ గుర్రాన్ని షూట్ చేసినట్లు తనని కూడా ఎవరైనా కాల్ చేస్తే బాగుండును అనిపించింది. సిద్ధార్థ ముఖంలో కత్తిబాటుకు నెత్తురు చుక్కలేదు. అతనికి ఎదురు తిరగాలనిపించింది, కానీ అతను ఆ పని చేయలేదు. నా మాట వినకపోతే అన్నయ్యని పిలిపించాల్సి వస్తుంది. జీవన్ విసురుగా వెళ్ళిపోయాడు. సిద్ధార్థ అచేతనంగా కుర్చీలో కూర్చుండిపోయాడు. అతని మేధ మరిగిపోతోంది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అంతటితో తృప్తి చెందని వాడిలా జుట్టులోకి వ్రేళ్లు దూర్చి గుప్పిళ్లతో జుట్టును అందుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ప్రమద్వర కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆమెకి అక్క పట్ల విపరీతమైన సానుభూతి ఉంది. ఈ ప్రవాహంలో ఎవరు ఎటువైపు కొట్టుకుపోతున్నారో అర్థం కావటం లేదు. సిద్ధార్థకి ఇచ్చి చెయ్యమని తండ్రితో హోరాహోరీ పోట్లాడింది. అతను కన్న బిడ్డ మీద మమకారం కూడా వదిలేసి, నాకీ విషయాల్లో స్వతంత్రం తీసుకునే పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నాడు. అంతటితో ఊరుకోలేనట్లు అయిన వాళ్ళని కాని వాళ్ళని రప్పించి మన పరువు ప్రతిష్టలు బజారు పాలు చేస్తున్నావు
అన్నారు కుముదినితో. కుముదిని రావడమే మానుకుంది. సిద్ధార్థని పినతండ్రి కట్టుదిట్టాల్లో పెట్టాడని విన్నదే గాని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. గుక్కెడు ప్రాణం తీసుకుందుకు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. కుముదిని ఇంట్లో పనిచేసే భారతి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రమద్వర చేతిలో కాగితాన్ని ఉంచేసి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ప్రమద్వర ప్రాణం ఒక్కసారి ఆగినట్లయింది. ఆమె కాగితాన్ని విప్పి చదువుకుంది. ప్రమద, నిజానికి సిద్ధుని నేను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. మనకి ఇష్టమైన వ్యక్తి కోసం మనం ఏమైనా చెయ్యాలనే సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని గనుక నీకు మాట ఇచ్చినందుకైనా నీ కోరిక తీరుస్తాను. ప్రమద ఆ ఉత్తరాన్ని జపమంత్రంలాగా చాలాసార్లు చదువుకుంది. 1000 ఏనుగుల బలం వచ్చిన దానిలా ఇల్లంతా కలియదిరిగింది. భగవంతుడి ముందు అనేకసార్లు నిల్చుని కనిపించని దేవుణ్ణి పదే పదే ప్రార్థించింది. నా బిడ్డలెవరూ నా మాట కాదని ఇంతవరకు ఏ పని చేయలేదు. ఇప్పుడే కాదు, మొదట్నుంచి నేనంటే మా ఇంట్లో అందరికీ గౌరవం, భక్తి ఉన్నాయి. స్నేహితుడితో రావుగారు అంటున్నారు. నిజానికి ఈ మాటలేవి వెల్లడి చేయవలసిన పని లేదు రావుగారికి. ఆయన గుండెలో ఆరని మంటలు ఏవో ఆయన్ని ఈ విషయం బయటపెట్టేట్లు చేస్తున్నాయి. స్నేహితుడు ప్రశంసగా అన్నాడు. కన్నపిల్లల్ని చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కూడా అదృష్టమే రావు. మా పిల్లలు స్వతంత్రులు. అఫ్కోర్స్ నా పరువు కాపాడుతూ వాళ్ళ ఇష్టాలకి ఏ లోటు తెచ్చుకోవటం లేదనుకో. అతను వెళ్ళిపోయాక రావుగారు ప్రమద్వర దగ్గరికి వచ్చి, ప్రమద, మన వాళ్ళ పిల్లాడిని చూసి నీకు 25,000తో ఘనంగా పెళ్లి చేస్తాను అన్నాడు. ప్రమద్వర చివాల్న తల ఎత్తి తండ్రి ముఖంలోకి నిర్భయంగా చూస్తూ, నేను సిద్ధార్థని పెళ్లి చేసుకుంటాను నాన్నగారు అంది. రావుగారి ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదు. ఆయన కూతురు వైపు చూస్తూ నీరు కారిపోతున్నట్లు, అమ్మా ప్రమద, నువ్వేనా ఈ మాట అంటున్నది? కుముద నీకు ఈ పాఠాలు నేర్పించింది కదూ అన్నారు. లేదు నాన్నగారు, అక్కకేమీ తెలియదు. నేను తీసుకున్న నిర్ణయమే ఇది. రావుగారి ముఖం క్షణంలో అనేక రంగులు మారాయి. ఆయన 30 ఏళ్ల సర్వీసులో అతని మాటని ఎవ్వరూ కాదనలేదు. అతని మాటని శిరోధార్యం చేసుకుంటూ అతని కనుసన్నలలో మెలిగినవారే అందరూ కూడా. ఇప్పుడు ముక్కు పచ్చలారని ప్రమద నిర్భయంగా అతని ఎదుట తన కోరిక బయటపెట్టగానే ఆయన అహం దెబ్బతినట్లయింది. కళ్ళల్లో ఓటమికి ప్రత్యేకంగా 2 కన్నీటి బిందువులు చేరాయి. జమా జట్టీల మాదిరి ఆయన కొడుకులు 4 అక్కడికి చేరుకున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టు ప్రమద, నీకెన్నేళ్ళు? నువ్వీ ఆలోచనలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాడేదో కొరుక్కు తినేంత అందంగా ఉన్నాడని మురిసిపోతున్నావు. వాడెవడో, వాడి చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా మనసు పారేసుకోవడం మంచిది కాదు. పెద్దవాడు శ్యామ్ విసురుగా అన్నాడు. నువ్వు వాడినే చేసుకోవాలనుకుంటే నిన్ను పాతి పెడతాం. ఆవిడ స్నేహితుల్ని ఎంతమందినైనా రప్పిస్తుంది. స్వతంత్రించి ఆవిడ చేసుకుందిగా, రెండవవాడు దినకర్ అన్నాడు. మిగిలిన 2 తల్లి తండ్రి పడే బాధను చూడలేని వాళ్ల మాదిరి ప్రమదని చూపులతో కాల్చేస్తున్నారు. ప్రమద తల ఎత్తి అందరివైపు ఒకసారి చూసి పెదవి కదపకుండా కూర్చుంది. ఎవరికి వారే తనేదో పరువుని బజార్లో కలిపేసినట్లు మాట్లాడడం ఆమెకు చిత్రంగా ఉంది. తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు రకరకాల ఉపన్యాసం ఇస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయింది. ఆ రాత్రి పెద్ద కూతుర్ని కలుసుకుని రావుగారు అన్నారు, ఆ పిల్లాడిని ఇంకా రానివ్వకు కుముద ఇంట్లోకి. కుముదిని నిర్ఘాంతపోయింది. తన ఇంట్లో స్థానం ఇవ్వమని ప్రవేశించాడు సిద్ధార్థ. ఇప్పుడు తను వెళ్ళమని ఏ విధంగా చెప్పగలదు? నేనా మాట చెప్పలేను నాన్నగారు. సిద్ధార్థ పసివాడు, వాడిని నేను నొప్పించలేను. వాడిని చూడకుండా ఉండనూ లేను. ఆ తర్వాత ఆయన చెప్పేందుకు ఏమీ లేదన్నట్లు వెళ్ళిపోయాడు. సిద్ధూ అని కలవరిస్తోంది ఆమె అంతరంగం. మూర్తి ఆ రాత్రి వచ్చి ఆమె చెప్పిన విషయాలన్నీ తేలిగ్గా విన్నాడు.
మొదట్నుంచి కుముదిని అర్థం చేసుకున్న అతను ఆమె చెప్పిన తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం అన్నాడు. సిద్ధార్థ ఆ సాయంత్రం వచ్చి పినతండ్రి తనని అన్న మాటలన్నీ ఆమెకు చెప్పాడు. కుముదిని ఏమీ మాట్లాడలేకపోయింది. అతనికి మాట రాకుండా చూడాలని ఆమె ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయసాగింది. సిద్ధార్థ పిచ్చివాడిలా ఊరంతా కలియతిరిగాడు. పబ్లిక్ గార్డెన్స్లో చాలాసేపు కూర్చున్నాడు. అతనికి మనసు మరిగిపోతోంది. అతను ఉన్నట్లుండి లేచి నిల్చున్నాడు. ఆటో తీసుకుని కుముదిని ఇంటి ముందు వాలాడు. ఆటో శబ్దం విని ఆమె బయటకొచ్చింది. నువ్వా? ఏమిరా ఇలా వచ్చావు అని అడిగింది. ఆటోకి డబ్బిచ్చేసి, మేడం అంకులేరి అని అడిగాడు. దేనికిరా? కుముదిని ఆత్రంగా అడిగింది. ఏం లేదు, సిద్ధార్థ గుమ్మంలోనే ఆగిపోయాడు. లోపలికి రా. అతను కుముదిని వెనుకే వంట ఇంట్లోకి వెళ్ళాడు. అతనికి మంచినీళ్ళు అందించి, ఇప్పుడు చెప్పు అంది. మేడం, సిద్ధార్థ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మా ఊరు వరంగల్ మేడం, మీరు రండి. మర్రిపడ, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ మా ఇంటిని, మా వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. మీ గురించి నేను చెప్తే మా నాన్నగారు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. కుముదిని చిన్నగా నవ్వి అతని తల మీద చేయి వేసింది. నా కోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. నువ్వు బాగా చదువుకోవాలి సిద్ధు. పరీక్ష పాస్ అయి మంచి ఉద్యోగం సంపాదిస్తే మా సిద్ధు అభివృద్ధిలోకి వచ్చాడని గర్వపడినా నేను. అతని అవ్యాజమైన ప్రేమకి ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరాయి. అంతకంటే నాకు ముఖ్యమైనది మీతో బంధుత్వం ఏర్పరచుకోవాలి. మరోసారి నవ్వింది కుముదిని. ఒక కడుపున పుట్టిన వాళ్ళు, ఒక చోట పెరిగి పెద్దయిన వాళ్ళు ఒక్కో సందర్భంలో ఆగర్భ శత్రువుల్లా దెబ్బలాడుకుంటారు. స్నేహితుల విషయంలో అలా కాదు. మనం స్నేహితులం సిద్ధు అంది. ఆమె వైపు ఉలిక్కి పడినట్లు చూశాడు సిద్ధార్థ. క్షమించండి, మీరెప్పుడు కూడా అనకండి ఆ మాట. మీరు నాకు కావాలనే కోరిక నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. మీకోసం నేను చావమంటే చస్తాను. కుముదిని కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. అతని భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంది. అతను ఆమె గుండెల్లో తలదూర్చి 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కుముదిని ఆ తర్వాత అతన్ని లోపలికి తీసుకువెళ్ళింది. సిద్ధార్థ మూర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. 6 గంటలు దాటుతుండగా మూర్తి వచ్చాడు. మరో అరగంట గడిచాక సిద్ధార్థ మూర్తి వైపు చూస్తూ, అంకుల్, మిమ్మల్ని ఒక చిన్న సహాయం కోరనా అని అడిగాడు. చెప్పు అన్నాడు మూర్తి. నేను మా ఊరు వెళ్తున్నాను. మేడంని, పిల్లల్ని నాతో తీసుకువెళ్తాను, పంపిస్తారా? మూర్తి నవ్వాడు. నేను రావద్దా? సిద్ధార్థ ముఖంలో వెన్నెల కురిసినట్లయింది. అంతకంటేనా? తప్పకుండా రండి అంకుల్. మీరు రాలేరని, మీకు సెలవు లేదని ఇంకేమైనా అంటారేమో అనుకున్నాను, కానీ మీరే వస్తానంటే అంతకంటే కావాల్సిందేముందండి? మూర్తి అతని వైపు చూస్తుండిపోయాడు కొద్దిసేపు. ఆ తర్వాత అతని భుజం మీద చేయి వేశాడు. పిల్లలకి చదువు పోతుంది. 4 రోజుల్లో మీ ఊరు చూపించి తీసుకొచ్చాయి. మీ మేడం ఒక్కతే వస్తుంది. అంకుల్, ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు ఎలాగూ తను చేసేందుకు ఏమీ లేదు. తీసుకెళ్ళు. రేపే వెళ్తాం అంకుల్, మీ ఇష్టం. ఆ మాటకే పొంగిపోయాడు సిద్ధార్థ. మొదట భర్త వైపు అనుమానంగా చూసింది కుముదిని. అతను నిశ్చలంగా నవ్వుతూ, వెళ్ళిరా కుముదా, సిద్ధార్థకి నువ్వంటే ప్రాణమని అర్థమైంది అన్నాడు. సిద్ధార్థ రెట్టింపు ఉత్సాహంతో ఎయిర్ బ్యాగ్ తీసుకుని మర్నాడు సాయంత్రం కుముదినితో పాటు బయలుదేరాడు. సిద్ధార్థ తన గురించి తానుగా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. తీరా గుమ్మంలో అడుగుపెట్టాక కుముదిని ఆశ్చర్యంతో తల మునకలైంది. పురాతన కట్టడమే అయినా రాజసానికి, ఠీవికి ప్రతీకగా ఉంది సిద్ధార్థ భవంతి. అతని సవతి తల్లి కాళింది ఆమెను సాదరంగా ఆహ్వానించింది. సిద్ధార్థ తండ్రి ఆమెను చూసి రండి అని లోపలికి తప్పుకున్నాడు. ఆయన్ని 2 నిమిషాల పాటు చూసింది కుముదిని. ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నా ఎదుటి వ్యక్తిని గౌరవంగా పరికిస్తున్నాయి. ఆయన సన్నగా పొడవుగా ఉన్నాడు. తెల్లని గ్లాస్కో పంచ, పైన లాల్చీ వేసుకున్నాడు.
సిద్ధార్థ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన వయసు ఉన్న వయసుకి మరో 5 ఏళ్లు ఎక్కువ అనిపించేట్లు కనిపిస్తున్నాడు. కుముదిని కాళింది లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి 5 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. కాఫీ త్రాగాక సిద్ధార్థ అక్కడికొచ్చి, పిన్ని, ఈవిడ మా మేడం, మన ఊరు చూపిస్తానని నేనే తీసుకొచ్చాను అన్నాడు. మా సిద్ధార్థ చాలా గమ్మత్తు మనిషి. ఇస్తే ప్రాణం ఇచ్చేస్తాడు, లేదా అసలు ఆ మనిషినే కన్నెత్తి చూడడు. తగని గారాబం చేసి మేమే ఇలా తయారు చేశాం. సిద్ధార్థ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. సిద్ధార్థకి అతని సవతి తల్లికి చెప్తే గాని ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లు కనిపించదు. అయినా ఆమె ఆరిందా మాదిరి సిద్ధార్థని తనే కనీ పెంచి పెద్ద చేసినట్లు మాట్లాడుతోంది. కానీ ఆమె మాటలో ఎక్కడ అతిశయోక్తి కనిపించడం లేదు. మనిషి చూసేందుకు చక్కగా ఉన్నట్లే మాట తీరు కూడా బాగుంది. 10 నిమిషాలు గడిచాక మంత్రముగ్ధ మాదిరి ఆమె మాటల్ని వింటూ కుముదిని కుర్చీకి అతుక్కుపోయింది. కాళింది పచ్చని పసుపు రంగులో చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించే ఆకర్షణతో ఐశ్వర్యాన్ని కౌగిలించుకున్నట్లు కనిపిస్తోంది. మనిషి మాటలకి శరీరతత్వానికి లొంగిపోయి లక్ష్మీదేవి కూడా బానిస అయిపోతుందో ఏమో అని కుముదిని కాళింది వైపు పరిశీలనగా చూస్తూ అనుకుంది. మీరు భోజనానికి లేవండి అన్నది కాళింది ఆప్యాయంగా. ఆయన తినకుండా బాగుండదు, వారి భోజనం కానివ్వండి, అలాగే చేద్దాం. ముందు ఆయనకు పెట్టేస్తాను, తర్వాత మనం ముగ్గురం కలిసి భోజనం చేద్దాం. మీ మిగిలిన పిల్లలేరి? వాళ్ళు మొన్ననే అమ్మమ్మ గారింటికి వెళ్ళారు, రేపు ఈ పాటికి వచ్చేస్తారు. మీరు వచ్చారని కబురు చేస్తాను. తప్పకుండా కబురు చేయండి అంది కుముదిని. మీరు వస్తున్నట్టు మాట వరుసకు రాశాడు మా సిద్ధార్థ. మొన్ననే వస్తారని బండి స్టేషన్కి పంపాం. కుముదిని ఇబ్బందిగా కదిలింది. ఆడవాళ్లు అనుకోకుండా చేసే పొరపాటే కాళింది కూడా చేస్తోంది. కాళింది ప్రతి మాటలో డబ్బు, హోదా, దర్పం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తున్నాయి. కుముదిని మెడలో ఒంటిపేట పుస్తెల తాడుంది. చెవులకి పుష్యరాగాల దుద్దులున్నాయి. కుడి చేతికి జతగాజులు, ఎడం చేతికి వాచి ఉన్నాయి. ఆమె మంచి చీరే కట్టుకుంది. కానీ ఆ చీర కన్నా విలువైన చీర కట్టుకున్న కాళింది ఆమెను పరీక్షగా చూస్తూ ఉంటే సిగ్గుతో 2-3 సార్లు తలదించుకుంది కుముదిని. ఆ రాత్రి భోజనాలయ్యాక డాబా మీద వెన్నెట్లో కూర్చున్నారు ముగ్గురు. పల్లెటూరు నుంచి వచ్చి ఈ ఇంటి కోడలైన కాళిందికి సిద్ధార్థ చదువుకుంటూ మరో చదువుకున్న యువతిని వెంటపెట్టుకుని రావటం చాలా సంతోషంగా ఉంది. తనకీ చదువుకోవాలని ఒక్కసారి మెరుపులాంటి భావం ఏర్పడింది. వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఆసక్తిగా విన్నది. జీవితం అంటే వ్యవసాయం, ఆ ఊరు మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉన్నదని తెలిసి కొద్దిగా బాధపడి ఆ మాటే అంది. మీరందరూ పట్టణాల్లో ఉంటారు గనక మీకు చదువుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా వంటి వాళ్ళం చదువుకోవాలనుకున్నా ఈ మారుమూల పల్లెటూళ్లలో ఏమీ చేసేందుకు లేదు. డబ్బు ఖర్చు పెడతాం కానీ ఇలా చదువు కోసమే ఖర్చు పెట్టాలంటే మా వాళ్ళకి ప్రాణాలు కటకట్లాడిపోతాయి. ఇప్పుడు మీకు ఏం తక్కువైంది చెప్పండి? పట్టణాలు చెప్పుకుందుకే గాని ఎందుకూ పనికిరావు. భార్య భర్త కలిసి సంపాదిస్తే గాని ఈ మాత్రంగానైనా బ్రతకలేం. వ్యవసాయం ఉన్నవాళ్ళు చూడండి, కడుపులో నీళ్లు కదలకుండా కాలం గడిపేయవచ్చు అని మీరు అనుకుంటున్నారు. ప్రకృతి మాకు సహకరించిన రోజున మేము 3 తేరా 8 18 మాదిరి ఉంటాం. కోతకు వచ్చిన పంట ఒక్కోసారి రాళ్ల వర్షం పడిందే అనుకోండి, ఏడాది ఎదురు చూసి ఆశతో ఉన్న మేము మరి 2 ఏళ్ల వరకు కోలుకోలేం. అది ఎప్పుడో ఒక్కసారి జరిగే దుర్ఘటన. మేము నిత్యం ఇటువంటి దుర్ఘటనలను ఎన్నిటినో ఎదుర్కొంటూ ఉంటాం. పిల్లల్ని స్కూలుకు పంపేందుకు హడావుడి. 10 గంటలకు మగవాళ్ళు పిల్లలు, అటు మేము ఇటు ఉద్యోగాలకి, చివరికి నెలంతా కష్టపడి ఉరుకులు పరుగులు పెడితే ఈ పట్టణవాసులకి నెల మధ్యలోనే మరొకరి దగ్గర చేబదులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరిద్దరూ కలిసి నా ఊహ ప్రకారం 1000 రూపాయలు సంపాదించరా? సంపాదిస్తాం. ఖర్చుల విషయం ఏకరువు పెడితే మీరు అద్దిరిపోతారు.
ఏమైనా మీరు అదృష్టవంతులు. పిన్ని, సిద్ధార్థ కాళిందిని పిలిచాడు. ఆమె కొడుకు వైపు ఆసక్తిగా చూసింది. నేనెలాగూ హైదరాబాదులో ఒంటరిగా ఉంటున్నాను. నాకు వండి పెట్టేందుకు, నాతో చదువుకుందుకు ఈసారి నువ్వు కూడా రా. నేను అక్కడి మనుషుల్ని చూపిస్తాను నీకు. వేళాకోళం చేస్తున్నావా? ఛా, నీతో వేళాకోళం ఏమిటి పిన్ని? నీ కోరిక తీర్చే ప్రయత్నం చేద్దామనే మంచి ఉద్దేశంతో అంటున్నాను. కాళింది దీర్ఘంగా నిట్టూర్చింది. వద్దులే సిద్ధార్థ, ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఏదో ఒక రోజున ఈ పల్లెటూరులో కళ్ళు మూస్తే అంతే చాలు. కుముదిని ఆమె వైపు జాలిగా చూసింది. డబ్బు ఉన్నా తీరని కోరికలు మనిషిని బలహీనతకి గురిచేయడం అంటే ఇదేనేమో అనుకుంది మరోసారి. చెట్ల చాటు నుంచి చంద్రుడు క్రిందకి వెళ్ళిపోతున్నాడు. పుచ్చపువ్వు వంటి వెన్నెల క్రమంగా కరిగిపోసాగింది. నౌకర్ చేత కుముదినికి, సిద్ధార్థకి మంచాలు వేయించి మంచినీళ్లు పెట్టించి బొడ్డులో తాళాలు సరిచేసుకుంటూ కాళింది వెళ్ళిపోయింది. సిద్ధార్థ మంచం మీద వెల్లికిలా పడుకుని కుముదిని వైపు తనివితీరా చూస్తూ ఆమె మా ఇంటి మనిషి అని తృప్తి పడుతున్నాడు. మంచం మీదికి ఒరిగాక పిల్లలు జ్ఞాపకం వచ్చారు కుముదినికి. ఆమె కళ్ళు మూసుకుని క్రమంగా నిద్రలోకి జారిపోయింది. సాయంత్రం కాగానే పొడవైన కోటు వేసుకుని కుముదిని వెంటబెట్టుకుని సిద్ధార్థ పొలం గట్టువైపు నడుస్తున్నాడు. ఈ ఊరు రాకముందు అతనెవరో కుముదినికి తెలియదు. కానీ ఇప్పుడు బాగా తెలిసిపోయింది సిద్ధార్థ ఎవరో. మర్రిపడ పిల్ల జమీందార్ అతను. అతని చేతిలో పొన్ను కర్ర ఉంది. అది ఖరీదైనది. నగిషీలతో చూసేందుకు ముద్దొస్తోంది. మెడలో పులిగోరు గొలుసు వేసుకున్నాడు. అతను పొలాల వెంబడి అలా నడిచి వెళ్తుంటే పొలంలో పనిచేసే ఆడవాళ్లు పనులాపి అతన్నే రెప్పవేయకుండా చూడటం కుముదిని గమనించకపోలేదు. అంత దూరం నడిచి నడిచి అలసిపోయాక నిల్చున్న చోటున ఆగిపోయిందామె. మీరు అలసిపోయారు, ఆయాసంతో నవ్వింది కుముదిని. చేతికర్రతో దూరంగా చుట్టూ చూపిస్తూ, కనుచూపు మేర పొలాలు మావే మేడం అన్నాడు. అతని కంఠంలో గర్వం తొంగి చూస్తోంది. మా ఊరు బాగుందా మేడం? చాలా బాగుంది. మీకేమనిపిస్తోంది? ఇక్కడే ఉండిపోవాలని. నడుస్తున్న సిద్ధార్థ ఆగిపోయి ఆమె చేతిని అప్రయత్నంగా తన చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానా? అవును, అంకుల్తో చెప్పాలి. ఏమని? ఇక్కడ 10 ఎకరాల పొలం కొనమని చెప్పాలి. అతని పట్టు సడలిపోయింది. అతను గబగబా అడుగులు ముందుకు వేశాడు. సిద్ధార్థ అంతవరకు ఉత్సాహంగానే ఉన్నాడు. ఉన్నట్టుండి అతనికేమైంది? కుముదిని ఒకసారి దృష్టిని అతని వైపు సారించింది. అతని నడకలో టీవీ, దర్పం ఇక్కడికి వచ్చాక మరీ మరీ కనిపిస్తోంది. అతన్ని పెనవేసుకుని అక్కడే ఆపేయాలనే కోరిక బలీయంగా ఆమెను విచక్షణ జ్ఞానానికి దూరంగా తీసుకుపోతోంది. నిలుచున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా ఆమె ముందుకు వేయలేదు. కొంత దూరం సాగిన సిద్ధార్థ వెందిరిగి చూశాడు. ఆమె 2 చేతులు మోకాల దగ్గర ముడివేసుకుని అతని వైపు ఆరాధనగా చూడసాగింది. సిద్ధార్థ వెనక్కి నడిచొచ్చి, పదండి మేడం, మీకు చెరువు గట్టు చూపిస్తాను అన్నాడు. కుముదిని చిన్నగా శబ్దం చేస్తూ నవ్వింది. ఒకసారి మా తాతగారు నానమ్మని తీసుకుని పొలానికి వెళ్ళారుట. అయితే వెన్నెల్లో ప్రారంభించిన నడక తనకున్న పొలమంతా చూపించి ఇంటికి తీసుకొచ్చేసరికి తెల్లవారిపోయిందిట. అలా ఉంది ఇప్పుడు. నిజంగానే మేడం? అతని కళ్ళు కాంతి పుంజాలయ్యాయి. అంటే? సిద్ధార్థ అర్ధోక్తిలో ఆగిపోయాడు. హో! కుముదిని చటుక్కుని తలదించుకుంది. ఎత్తు పల్లాల మీద నడుస్తున్నప్పుడు 2-3 సార్లు ముందుకు పడేదే కానీ సిద్ధార్థ ఆమె చేతిని అందుకోవటంతో ఆమె జాగ్రత్త పడింది. కుముదిని వయస్సు చాలాసేపు పరికించి చూస్తే గాని ఎవ్వరూ అంతగా కనిపెట్టలేరు. దూరం నుంచి సిద్ధార్థ కుడి చేతిలో బెత్తాన్ని, ఎడంచేతిలో కుముదిని పట్టుకున్న అతన్ని రెప్పవేయకుండా చూడసాగారు పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు. అంతటితో తృప్తిపడినట్లు, ఎవరామే అని అడిగారు. అతను నవ్వి, మా మేడం అన్నాడు. అదేమిటో ఎవరికీ అర్థం కాలేదు. 2 గంటల సేపు నడిచి నడిచి అలసిపోయింది కుముదిని. పల్లెటూరులో
గొప్పింటి వాళ్లకు ఉండవలసిన దర్జాలన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. కాళింది వీధి గుమ్మంలోకి రాదు. ఎవరొచ్చినా ఆమె గది గుమ్మం అవతల తలుపు పక్కన నిల్చుని మాట్లాడుతుంది. జీతగాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. కుముదిని వచ్చిన 2 రోజుల్లోనే చాలా జాగ్రత్తగా ఆ ఇంటి వాతావరణాన్ని గమనించింది. పొలానికి వెళ్ళిన తండ్రి సాయంత్రంగాని రాడు. వచ్చే పోయే అతిథులకి వండి వార్చి పెట్టడంతో కాళిందికి చేతినిండా పని. ఎప్పుడైనా పొరపాటున ఏ పత్రికో తీసుకుని కొద్దిగా నడుం వాల్చడం ఆలస్యం. పసుపు కొడతామనో బియ్యం పిండి చేస్తామనో వచ్చి కూర్చుంటారు. ఈ జంఝాటంలో ఇరుక్కున్న కాళిందికి పుస్తకం మీద విసుగు పుడుతుంది. ఆ పుస్తకం విసురుగా వెళ్ళి ఏ అల్మరాకు తగిలి పేజీలకు పేజీలు ఊడిపోతుంది. అక్కడితో ఆవిడికి ఉన్న సాహిత్య జిజ్ఞాస కాస్త హారతి కర్పూరం మాదిరి హరి అంటుంది. పక్క ఊరికి వెళ్ళిన పిల్లలు వచ్చే వరకు ఉండమని బలవంతం చేసింది కాళింది. 2 రోజులు 3 రోజులు గడిచినా వాళ్ళు రాలేదు. ఇంకా ఉంటే ఏం బాగుంటుంది అనుకుంది కుముదిని. సిద్ధార్థ మంచం మీద వెలికిలా పడుకుని నిశ్చింతగా ఛాతీ మీద చేతులుంచుకున్నాడు. అతనికి కొద్ది దూరంలో కుముదిని మంచం మీద పీఠం వేసుకుని కూర్చుంది. అంతవరకు అతను ఏమీ మాట్లాడలేదు. కుముదినే అతనితో అంది, అప్పుడే మనం వచ్చి 4 రోజులైంది. వెళ్ళిపోదాం సిద్ధు. ఇక్కడ బాగోలేదా మేడం మీకు? ఎందుకు బాగోలేదు? మరి మీరు తొందరపడుతున్నారే? ఈ మాటకి నవ్వకుండా ఉండలేకపోయింది. ఆ నవ్వు విని అతను లేచి కూర్చొని ఆమె మొహంలోకి చూశాడు. నవ్వినందుకు కోపగించుకోవద్దు సిద్ధు. నేను ఎన్నాళ్ళు ఉన్నా వెళ్ళిపోవలసిందానే కదా, వెళ్ళక తప్పదు. అటువంటప్పుడు ఇంకా ఉండి ఇక్కడ నేను చేసేదేముంది? నేనొక మాట చెప్పనా మేడం? చెప్పు. మీరు నా ఎదుట ఇలా దూరంగానే ఆ మంచం మీద పడుకుంటున్నారు ఈ 4 రోజుల నుంచి. అయినా నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? పిచ్చివాడు నువ్వు. దేనికి? నా పరిధి నువ్వు అర్థం చేసుకోవటం లేదు సిద్ధు. ఈ ప్రపంచంలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? చేసిందెవరూ పైకి చెప్పరు, పైకి చెప్పేవన్నీ చెయ్యరు. నిష్కల్మషంగా నిర్మోహమాటంగా మనసులో ఉన్న మాట బయటపెట్టేంత ధైర్యస్తులు చాలా అరుదుగా ఉంటారు. సరిగా చెప్పండి. నేనంటే నీకెందుకురా అంత ఇది? కరెక్ట్ మేడం, కరెక్ట్. అతను ఉత్సాహంగా లేచి నిల్చున్నాడు. మీరు నా చిన్న గ్రంథాలయాన్ని చూశారు కదా? కుముదిని గుర్తుకు తెచ్చుకోసాగింది. చిన్న గదిలో 2 బీరువాల నిండా మహాత్ముల జీవిత చరిత్రలు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మొదలైన మహనీయుల పుస్తకాలతో ఇటు రాజకీయవేత్తల అనువాదాలు, రామాయణ భాగవత భారతాలతో మొత్తం మీద సాహిత్యాన్ని 4 గోడల మధ్య అతి జాగ్రత్తగా దాచుకున్న సిద్ధార్థ అభిరుచికి ఆమె కళ్ళు ఆ క్షణంలో తడవనే తడిశాయి. 20 ఏళ్ల పిల్లల్లో ఉండవలసిన ఆకతాయితనం, చిలిపిదనం అతనిలో ఏకోశాన కనిపించదు. అతని కళ్ళు అత్యంత ఆకర్షణీయంగా ఎక్కడెక్కడో విహరిస్తూ వేటినో అన్వేషిస్తున్నట్లుంటాయి. అతన్ని చూడగానే కాలేజీలో చదివే కుర్రాడి మాదిరిగా కాక నిండు వ్యక్తిత్వంతో ఉన్న యువకుడిలా కనిపిస్తాడు. చూశాను అంది కుముదిని. నేనొకప్పుడు ఆంధ్రప్రభలో సీరియల్ చదివాను ఒకటి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు పునర్జన్మలని నమ్మినట్లే మనం మిగిలాం అన్న కథ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తరువాత మూగ మనసులు సినిమా చూశాను. ఇప్పుడు మీరు అడిగారు చూడండి, నేనంటే నీకెందుకురా అంత ఇది అని. అచ్చం నా కళ్ళకి మీరు ఆ సినిమాలో రాధ మాదిరే ఉన్నారు అన్నాడు. కుముదిని నిర్ఘాంతపోయింది. కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్నాడు సిద్ధార్థ. అతను అప్రయత్నంగా ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు. అప్పటికీ ఆమె మోకాళ్ల చుట్టూ చేతులు వేసుకుని కూర్చుంది. ఆమె పాదాల మీద చేయి వేసి మట్టెలు సవరిస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ. కుముదిని కళ్ళల్లో నీళ్లు వెన్నెల తాకిడికి మెరుస్తున్నాయి. అవి 2 నిమిషాలు అక్కడే ఉండి మరుక్షణం జారి
బుగ్గల మీద పడ్డాయి. సిద్ధార్థ ఆమె కన్నీటి బిందువుల్ని కొనగోటితో మీటి, మీరు ఏడవద్దు అన్నాడు. కుముదిని పేలవంగా నవ్వింది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథలు చదివాను, సినిమాలు చూశాను. ఏ ప్రేమ కథ సుఖాంతమై గుర్తింపుకు రాలేదు. అవును, లైలా కోసం మజ్ను అయ్యాడు ఖైస్. పార్వతీ దేవదాసులు, రోమియో జూలియట్లు ఏ ఒక్కరూ చివరి వరకు ఏమిటి పట్టుమని 10 రోజులు కలిసి ఉండలేదు. సిద్ధార్థ మౌనంగా వింటున్నాడు. సృష్టికే విచిత్రం మన ప్రేమ కథ. నిజం చెప్పాలంటే సిద్ధు, నేను ప్రేమిస్తున్నాను. నేనేం చేయాలో నాకే తెలియని చిక్కుల వలయంలో చుట్టుకుపోతున్నాను. ఈ మాట అని కొంగు మొహానికి అడ్డం వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. సిద్ధార్థ ఇప్పటి వరకు అనుకోలేదు. ఇన్నాళ్ళు తన ప్రేమ వన్ వే ట్రాఫిక్ అనుకున్నాడు. కానీ ఆ ప్రేమకి సమాధానం దొరకగానే అతను ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. వెన్నెల చల్లగా ఉంది. మంచు కురుస్తోంది. వెచ్చని కౌగిలిలో అవ్యక్తానందం పొందుతున్న సిద్ధార్థకి ఈ ప్రపంచం మునిగిపోయి తను కుముదిని మిగిలిపోతే బాగుండును అనిపిస్తోంది. కుముదిని అతని చుట్టూ చేతులు వేసి అతని శిరస్సుని గుండెల్లోకి తీసుకుని మెడ మీద ముద్దు పెట్టుకుంది. సిద్ధార్థ ఆమెను అత్యంత అపురూపంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. సిద్ధు! మేడ మెట్ల మీద కాళింది మట్టిల చప్పుడు వినిపించింది. కుముదిని అతన్ని దూరంగా తోసి తను సర్దుకుని కూర్చుంది. సిద్ధార్థ చేతులు కట్టుకుని పిట్టగోడన ఆనుకొని నిల్చున్నాడు. సిద్ధార్థ, నువ్వు ఉంగరం మర్చిపోయావు తెలుసా? అంది ఆవిడ అతని చేతికి ఉంగరాన్ని అందిస్తూ. పోతే ఏమైపోయేది? అయినా నీకు జాగ్రత్త లేదు. ఫోన్లే పిన్ని, నా ఉంగరం నాకు దొరికింది. నువ్వు ఉండగా నాకేమిటి దిగులు అని నవ్వాడు. కాళింది ఈ మాటకే ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఇది వరుస, వెనకాలే చూసుకుంటూ ఉండాలి. ఎలా బ్రతుకుతాడో ఏమో, నాకెప్పుడు వీడి గురించే బెంగ. నిజమే, కుముదనికి ఏమనాలో తోచలేదు. కాళింది వెళ్ళిపోయింది. ఉంగరం చేతి వ్రేలికి తొడుగుతూ తీస్తూ కుముదిని చేతిని అందుకున్నాడు. కుముదిని చటుక్కున చేతిని ఒళ్ళో ఉంచుకుని కూర్చో అంది. మేడం, మీరు మనం మిగిలాం చదివారా? చదివాను. బాగుంది కదూ? అవును. పునర్జన్మల గురించి మీకు నమ్మకం ఉందా? ఉందిరా. మన ఈ సంబంధానికి బహుశా అది ప్రేరణ కాకూడదా? కరెక్ట్ యువర్ సెల్ఫ్. అది సంబంధం కాదు, అనుబంధం అనాలి. ఓ, ఐఎమ్ సారీ. మన ఈ బంధానికి కారణం నేనైతే రుణాలు, జన్మజన్మల సంబంధాలు అని నమ్ముతాను. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అన్నారనిపిస్తుంది. కుముదిని నీరసం వచ్చిన దానిలా అతని వైపు చూసింది. సిద్ధు, ఒక సంగతి అడగాలనుంది. అడగండి. ఒకటి కాదు, ఎన్ని సంగతులైనా అడగండి. మీరు ఆజ్ఞాపిస్తే నేనందుకు సిద్ధంగా ఉంటాను. అయితే ఈ రాత్రికి రాత్రి నీతో నేను వచ్చేయినా? ఒక నిమిషం అర్థం కాలేదు సిద్ధార్థకి. అతనికి అర్థం అవగానే తల ఎగరేసి, తప్పకుండా వచ్చేయండి మేడం. మిమ్మల్ని చాలా దూరం తీసుకువెళ్ళిపోతాను. మీ ముందు జీవితాన్ని పూలవనం చేస్తాను. మీరేమీ ఆలోచించొద్దు, వచ్చేయండి అన్నాడు. పక్కపక్క నవ్వింది కుముదిని. ఏడవలేనప్పుడు నవ్వితే వచ్చే అపశృతి ఆ నవ్వులో కలిసిపోయి విషాద గీతం ఆలపిస్తున్నట్లుగా ఉంది. ఆమె నవ్వి నవ్వి అలసిపోయి ఆపేసింది. కన్నీరు ఆమె చెంపల మీద కాలువలు కట్టసాగింది. సిద్ధార్థ బుర్ర వేడెక్కిపోతోంది. ఈ సమస్య అతనికి జటిలమైందిగా ఉంది. కుముదిని లేకుండా బ్రతకడం ఎలా అనే ప్రశ్న అతన్ని చిరాకుపరుస్తోంది. అశాంతి అతని మనసుని ఆక్రమించుకుంది. శూన్యమైపోయిన జగత్తులో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది. ప్రపంచాన్ని కనుల పండుగలా చూసిన మనిషి మరుక్షణం అంధుడైపోతే మిగిలిన
నైరాశ్యం, భయంకరమైన చీకటి అతన్ని అలుముకుంటోంది. అతని పెదవులు అప్రయత్నంగా కుముదా కుముదా అంటున్నాయి. కుముదిని అతని మొహంలోకి చూసింది. పసితనం వీడని సిద్ధార్థని లాగి లెంపకాయ కొట్టి బుద్ధి చెప్పాల్సింది పోయి తను కూడా ఇంత చదివి వివేకంగా ఆలోచించగల శక్తి ఉండి ఇలా తప్పుదారి పట్టడం ఏమిటి అనుకుంది. బుద్ధి కర్మానుసారిణి అంటే ఇది కాదు. ఠట్! బుద్ధి కాదు, పైత్యం కాదు, ఒళ్ళు పొగరు. ఎవరో 1000 కంఠాలతో చెవుల్లో ఊదుతున్నట్లుంది. ఆమె చెవుల్ని గట్టిగా మూసుకుంది. మీరు నాతో ఉండిపోండి. ఉంటాన్రా సిద్ధు. నీతో ఈ జీవితం కాదు, ఇక ముందు ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలు నీతోనే ఉంటాను. నన్నిప్పుడు పెళ్లి చేసుకుంటావా? అవును. ఎంత ధైర్యం రా నీకు? ఎలా చేసుకుంటావు? సిద్ధార్థ సర్దుకుని కూర్చున్నాడు. అతని మొహం కఠినంగా మారిపోయింది. మృదుత్వం పోయిన ఆ ముఖాన్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తోంది కుముదిని. మిమ్మల్ని అగ్నిసాక్షిగా బ్రాహ్మణులచే నిర్ణయించబడిన ముహూర్తానికి తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని చాలా డబ్బు, ఎంత డబ్బంటే ఆ డబ్బుతో దునియాని కొనియాలి, అంత డబ్బు సంపాదిస్తాను. సంపాదనలోంచి తీరుకున్నాక మిమ్మల్ని సుఖపెడతాను. అవునరా సిద్ధు, డబ్బు లేకపోవడం వల్లనే నేను నీకిలా దగ్గరయ్యాను అనుకుంటున్నావా? చచ్చా, మిమ్మల్ని అంత తేలిగ్గా అంచనా వేయను నేను. మీరు మిమ్మల్నిగానే ప్రేమిస్తూ మీరంటే గౌరవం ఏర్పరచుకున్నాను నేను. మీరు డబ్బుకు కక్కుర్తిపడే మనుషులు కారు. థ్యాంక్ గాడ్, అంత మాత్రం అర్థం చేసుకున్నావు. మరి నాకు డబ్బు దేనికిరా? చెప్పనా? చెప్పు. మనిషి అప్పు చేసినా తప్పు చేసినా లోకం చూసి చూడనట్లు ఊరుకుంటుంది. అదెప్పుడంటే డబ్బున్న వాళ్ళ విషయంలో. నువ్వు చేసేది తప్పు అనే సంగతి నీకు తెలుసన్నమాట. అతను కంగారు పడ్డాడు. తప్పా? నేను తప్పేం చేస్తున్నాను? మిమ్మల్ని ప్రేమించడం తప్పులేదు, పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పులేదు. మరి డబ్బు సంపాదన దేనికి? నువ్వు భార్యని పోషించలేవా? ఎస్, ఎందుకు పోషించలేను? కానీ అతను చిన్నగా ఆలోచించసాగాడు. కానీ అని ఆగిపోయావే మరి? ఈ డబ్బు చాలదు. నాకే నగలు, కార్లు అక్కర్లేదు సిద్ధు. మేడం, అతని గొంతు బాధగా ఉణికింది. మిమ్మల్ని నలుగురు వ్రేలెత్తి ఆవిడే ఫలానా వ్యక్తి, ఆమె అతన్ని చేసుకుంది అని చూపిస్తే నేను ఆ తాకిడికి తట్టుకోలేను. ఒకవేళ నేను నిబ్బరంగా ఉన్నా మీరుండలేరు. కుముదునికి ఇంత దుఃఖంలోనూ కొద్దిగా సరదా పుట్టింది. మరి నా పిల్లలు? వాళ్ళనేం చేయను? తల్లితో బాటే పిల్లలు. మూర్తిగారు, ఆయన నన్నేమీ కష్టపెట్టడం లేదే. ఆయన్ని వదిలి నేనెలా రాగలను? నా కోసం? నిజమే సిద్ధు, గాద్గదికంగా అంది. ఈ దేవుడు కూడా మనుషుల్లాంటి వాడేరా. దేవదాసు పుస్తకం రాసి శరత్బాబు పాఠకులకి కన్నీళ్ళు తెప్పించాడు. దేవుడై ఉండి మన కథ ఇలా రాస్తున్నాడేమిటి? ఇది చివరికి ఏమవుతుంది? ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. భగవంతుడు రాసే ఈ కథల ముందు అవే పాటి కుముదా. మిమ్మల్ని వదిలి నిమిషం ఉండలేను, చచ్చిపోతాను. కుముదిని వెన్నెట్లోనే వాచి వైపు చూసుకుంది. వాచిలో చిన్న ముళ్ళు 4 పక్కగా జరుగుతోంది. వెనకటికి ఏదో పాట గుర్తుకొస్తోంది. తెల్లవార నీకు ఈ రేయి అని కాబోలు. అప్పుడే 4 దాటుతోంది. మనం పడుకుందాం. కుముదిని మనస్సు అగ్నిగుండంలో పెట్టినట్లు ఉంది. ఆ తాకిడికి తట్టుకోలేని దానిలా సంభాషణ మార్చింది. సిద్ధార్థ నవ్వి, తెల్లవారినియండి, మీతో ఇలా మాట్లాడినా నాకు తృప్తి చాలు.
కుముదిని వెంటనే జవాబు చెప్పలేదు. ఆమె కళ్ళ ముందు మూర్తి పిల్లలు కనిపిస్తున్నారు. కత్తుల బోను వంటి సంఘంలోంచి ఎలా తప్పుకోవాలి? ఆమె ఎన్నో కోణాల్లోంచి ఆలోచిస్తోంది. ఎటు నుంచి ఆలోచించినా చివరికి సిద్ధార్థని చేరుకునే మార్గమే కనిపించడం లేదు. ఆమె కళ్ళకి కందకాలు, కొండలు, మహాసముద్రాలలో మార్గం పూర్తిగా అడుగుపెట్టేందుకే వీలు లేనట్లు కనిపిస్తోంది. ఆకాశంలో ఎగిరే పక్షులకి, ఈ లోకంతో సంబంధమే లేని చుక్కలకి దగ్గరగా సిద్ధార్థతో కలిసి పారిపోవాలనిపిస్తోంది. హారని జ్వాల మాదిరి కార్చిచ్చులా దహించి వేస్తున్న ఈ ప్రేమని ఆదిలోనే త్రుంచేయవలసింది అని కూడా అనుకుంటోంది. మాట్లాడండి. ఏం మాట్లాడను సిద్ధార్థ? ఈ మాటకే అతను ఉలిక్కిపడ్డాడు. నన్ను సిద్ధార్థ అని ఎప్పుడూ పిలవలేదు మీరు. అవును, మర్చిపోయాను. ఇంకెప్పుడలా పిలవనులే. సిద్ధు, ఈ సెలవుల తర్వాత నువ్వు హైదరాబాద్లోనే చదువుకుంటావా? అవును, మీరక్కడే ఉంటారు. మీకోసం నేను రావచ్చు. ఏదో ఒక రోజున మన ప్రేమ ఫలించవచ్చు. కుముదిని ఆవలింతకి చిటిక వేసి కళ్ళు తుడుచుకుంది. నాకిప్పుడు అర్థమైంది. మనిషి మనిషి కోసం ప్రాకులాడే ఈ ఆరాటాన్ని 2 అక్షరాల్లో ప్రేమ అంటారు. ప్రేమకు దూరమై మనిషి ఎందుకు బ్రతకలేడంటే శరీరాన్ని ఏకం చేసుకోవాలనే జిజ్ఞాస వల్ల. మనం ప్రేమించుకుంటూ కలకాలం ఉండగలం సిద్ధు. ఆమె సంతోషం పట్టలేకపోతోంది. అదెలా? నువ్వు ప్రమద్వరని చేసుకుంటే. నాకా పిల్ల మీద మనసు లేదు. అదంతా పిచ్చి మాట. ఈ మనసు కోతిలాంటిది. దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే అది కాదు, దాని బాబు మన మాట వింటుంది. మీరు ప్రమద్వర కాలేరు, అలాగే ప్రమద్వర మీరు కాలేదు. మీరు అంటే కుముదినే నేను కోరుకునే వధువు. సిద్ధు. కుముదిని అతనికి దగ్గరగా జరిగి అతని చెంపల మీద ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు చెప్పరా, ఈ ముద్దు ఎలా ఉంది? చాలా తీయగా ఉంది. ఇంకా కావాలనుంది కదూ? అవును. ఇదేరా ప్రకృతి సహజమైన అనుభూతి. ఇంతకాలం నువ్వు ఈ స్పర్శ ఎరుగవు. మొట్టమొదటి రోజున నిన్ను నేను గాఢంగా పెనవేసుకుని ముద్దు పెట్టుకున్నాను. నీకు అనుభవం లేదు గనక నువ్వు నా పరిష్వంగం కోసం, నా పొందు కోసం ఆరాటపడ్డావు. మీరు నన్ను ప్రేమించడం లేదా? ఎందుకు ప్రేమించడం లేదు? ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను. నువ్వు కనుమరుగైతే నా ఊపిరి ఆగిపోతుంది. నీకోసం ఎదురు చూడటంలో నా శరీరం నవనాడులు నీరసించి కృంగిపోతాయి. నీ రాక కోసం నా కళ్ళు గేటు దగ్గరే తారట్లాడుతాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? నువ్వే కావాలని అనిపించడం వల్ల. మరి మీరెందుకు ఆలోచించడం? అంటే తాత్కాలికంగా లభించే ఈ ప్రేమని మార్చేసి మనం సంసారం చేద్దామా? కుముదిని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. సిద్ధార్థ సిగ్గుతో తలదించుకున్నాడు. సిగ్గుదేనికి? మీరు అతను మాట పూర్తి చేయలేదు. భార్యాభర్తల మధ్య సిగ్గుతెరలు, పాపభీతి, చీకటి, లోకభీతి ఉండదు. మనం భార్యాభర్తలం కాదు కాబట్టి అగ్నిని కొంగుతో ముడివేసుకోవాలని చూస్తున్నాం. అంటే నేను ఈ కోరిక కోరుతున్నాననుకుంటున్నారా? నువ్వే కాదు, ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. అందుకని మనం గట్టి నిర్ణయానికి రావాలి. ఏమిటి ఆ నిర్ణయం? నువ్వు మా ఇంట్లో, మా కుటుంబంలో ఓ సభ్యుడివి కావాలి. అందుకు నువ్వు ప్రమద్వరని పెళ్లి చేసుకో. నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేదాన్ని నేను. నా గుండెని నేను రాయించేసుకుంటాను. ప్రమద్వరని నేను పెళ్లి చేసుకోలేను. సిద్ధార్థ చివాలున లేచి వెళ్ళిపోయాడు. కుముదిని తలగడలో మొహం దూర్చి ఏడవసాగింది. పిల్లల్ని, భర్తని, ఆ సంసారాన్ని వదిలి మరొకడిని పెళ్లి చేసుకుని
యథేచ్ఛగా కాపురం చేసే విదేశీయులకి ఈ రక్తపాశం వేరుగా ఉంటుందా? తన పిల్లలు ఈ 2-3 రోజుల్లోనే ఎన్నిసార్లు అమ్మా అని కలవరించుంటారు. మూర్తి ఏం చేస్తున్నాడో? మూర్తిని వదిలి అతని పిల్లల్ని మాత్రమే వెంటబెట్టుకుని ముక్కు పచ్చలారని సిద్ధార్థతో ధైర్యంగా తల ఎత్తుకుని తిరగలదా? సిద్ధార్థ శరీరాన్ని, అందాన్ని, డబ్బుని చూసి తను ఆకర్షితురాలైందా? ఎటువంటి శిక్ష ఇది! ఈ కళ్ళు, మనసు అణువణువు తనవే అయినా సిద్ధార్థ కోసం పరితపించటం ఎంత చిత్రం! సిద్ధార్థ పెళ్లి చేసుకుని తీసుకువెళ్తే తను వెళ్ళిపోగలదా? ఏమో. ఈ రాత్రి, ఈ వెన్నెల, అతని ధోరణి ఆమెను పులకితను చేస్తూ పారిపోవాలనిపించేందుకు దోహదం చేస్తున్నాయి. మనసు మాత్రం గట్టిగా కూలవేసి ఎన్నో ప్రశ్నలు వేస్తోంది, జవాబులు చెప్తోంది. సిద్ధార్థ మగవాడు, స్త్రీ స్పర్శ ఎరుగని పసివాడు, ప్రేమకి కరువు వాచిన అర్భకుడు. ఈ స్పర్శలో, ఈ సాంగత్యంలో సుఖాన్ని ఒక్కసారి చూశాక చేతులు కట్టుకొని తన ఎదుట నిలబడి సారీ మేడం అంటే అప్పుడేం కావాలి? లోకం ఏమంటుంది? దానికేం రోగం? పసివెధవని చేసి బుట్టలో వేసుకుంది. డబ్బు చూసి ముందే వేసుకుని ఉంటుంది ప్లాను. ఛీ! తల్లి వయసులో ఉన్న మనిషి ఇలా చేయడం ఏం బాగుంటుంది? నానాటికి కలికాలం ప్రభావం కనిపిస్తూనే ఉంది. వావి వరుస ఇటువంటివి పూర్తిగా మర్చిపోయారు మాయదారి మనుషులు అని తనని రకరకాలుగా అనరా? ఆలోచించి తలనొప్పి ప్రారంభమైంది. చాలాసేపటికి చల్లని గాలి నెమ్మదిగా శరీరానికి సోకుతూ ఉంటే ఆమె నిద్రలోకి జారిపోయింది. మా పిల్లలు బెంగపెట్టుకుంటారు, మీ వాళ్ళు రానేలేదు, మరి నేను వెళ్ళొస్తాను అంది సిద్ధార్థ తండ్రితో కుముదిని. ఆయన మర్యాదగా, పిల్లల్ని తీసుకురావాల్సింది, మరో 2 రోజులు ఉండేవాళ్ళు మీరు అన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. కుముదిని ఇంత చదివి ఇన్నాళ్ళు ఎంతోమంది మధ్య ఉద్యోగం రీత్యా మాట్లాడుతూ కలిసి తిరిగినా ఇప్పుడు మాత్రం ఆయన ఎదుటికి రాలేకపోయింది. కాళింది! ఆయన గొంతు గట్టిగా ధ్వనించింది. వస్తున్నా లోపల నుంచి కేకపెట్టి 10 నిమిషాల్లో వచ్చింది కాళింది. ఆమె చేతిలో పసుపు, కుంకం, తమలపాకులు, చీర, రవికల గుడ్డ ఉన్నాయి. కుముదిని కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి చేతిలో పెట్టింది. ఇవన్నీ ఎందుకు? నాకివి చాలు అంది కుముదిని తమలపాకులు, పసుపు, కుంకం తీసుకుని. మా ఇంటికి వచ్చిన ముత్తైదువుని గౌరవించడం మా ధర్మం, మీరు తీసుకోవాలి అన్నాడు సిద్ధార్థ తండ్రి. అతని కంఠంలో ఏ మహత్తర శక్తి ఉందో ఆమెని మారు మాట్లాడనివ్వలేదు. ఎర్రటి వెంకటగిరి జరీ చీర చాలా ఖరీదైనది పెట్టారు. ఆమె చీర కట్టుకొని వచ్చి సిద్ధార్థ తండ్రి కాళ్ళకి నమస్కరించింది. ఆయన మౌనంగా వెళ్ళిపోయారు. ఆ సాయంత్రమే సిద్ధార్థ ఆమెతో బయలుదేరాడు. పక్కపక్కన కూర్చున్నారు. సిద్ధార్థ ముభావంగా ఉన్నాడు. పచ్చని పంట పొలాలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. మర్రిపడ ఆ ఊరి స్మృతులు బరువుగా కుముదిని కదుల్చుతున్నాయి. సిద్ధార్థ కాజీపేట వచ్చినా మాట్లాడలేదు. ఆమెను ఆనుకుని కూర్చున్నాడు. వెచ్చని అనుభూతి అతన్ని కాల్చివేస్తోంది. అంతకంటే ఆమె వేసిన ప్రశ్నలు, జవాబులు కూడా అగ్ని కణికల మాదిరున్నాయి. అతను కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా బయటికి చూస్తున్నాడు. మిఠాయి చేశాక అది తినటానికి పెట్టకుండా డబ్బాలో సర్దేస్తే గునిసే పసిపిల్లడి చూపులా ఉంది అతన్ని చూస్తూ ఉంటే. కుముదిని, ఒరేయ్ సిద్ధు, కోపం వచ్చిందా అని అడిగింది. నిజం, మరి మాట్లాడమే? ఏం మాట్లాడను, మాట్లాడవలసినవన్నీ అయిపోయాయి.
ఇంక నా గొంతులో మాటలు లేవు. అబ్బా, చాలా ఎదిగిపోయావురా. పరిస్థితులు మనిషిని ఎంతైనా మారుస్తాయి. ఒరే సిద్ధు, నువ్వలా మాట్లాడకురా, నాకు భయం వేస్తోంది. నేనేం చేస్తాను మేడం మిమ్మల్ని? మీరు భయపడేందుకు ఆస్కారం లేదు. మనిషికి తన మీద కక్ష కలిగితే చస్తాడు గాని మరొకరికి హాని చెయ్యడు. కుముదిని అతని నోటిని చేత్తో సున్నితంగా మూసేసింది. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. నేను భయపడేది కూడా అందుకే. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఉండగలనా? పిచ్చి మేడం, మీరు నా వంటి స్టూడెంట్స్ని ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఈ ప్రవాహంలో ఒక ప్రాణి కొట్టుకుపోతే వచ్చిన నష్టం ఏమీ ఉండదు. నేను నా జీవితంలో స్టూడెంట్స్ని చూసినట్లే నీ బ్రతుకులో నా వంటి మేడంలని చూస్తావురా నువ్వు కూడా. కాదని నేను అనలేదు. కానీ సిద్ధు, అందరూ మన మాదిరుండరు. మనది విచిత్రమైన కథరా. ఆమె ముక్కుపుటాలు ఎగిరిపడుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. సిద్ధార్థ నిర్వేదావస్థలో ఉన్నట్లు ఉండిపోయాడు. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రైలు కాజీపేటలో ఆగింది. కాఫీ అని అరుస్తున్నారు బయట. అతను కాఫీ గురించి పట్టించుకోలేదు. కుముదిని పిలిచి కాఫీ తీసుకొని సిద్ధార్థకి ఓ గ్లాస్ అందించింది. అతను నిశ్శబ్దంగా అందుకున్నాడు. నువ్విలా నోరు మూసుకుంటే నాకు గాభరాగా ఉంది సిద్ధు. అగ్నిపర్వతం గురించి మీకు నేను చెప్పాలా మేడం? ఆమె అతని ముఖంలోకి ఆసక్తిగా చూసింది. అగ్నిపర్వతం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఎప్పుడో ఒకనాడు అది బ్రద్దలవుతుంది. నేను అంతే. నన్ను దయచేసి కదిలించకండి. కుముదిని మనస్సులో ఏడుస్తోంది. సిద్ధార్థ నిశ్శబ్దంగా ఉన్నాడు. అంతే తేడా. సికింద్రాబాద్ చేరుకున్నది రైలు. సిద్ధార్థ పెదవి విప్పలేదు. కుముదిని అతని ప్రక్కనే ఆటోలో కూర్చుంది. ఇక్కడితో గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.